Hi everyone, this is Sri Varalakshmi Madhuri. Welcome back to my channel. Today we are going to learn what are the important conceptual bits for your IIIT entrance examination revision in the chapter coordinate geometry, especially distance formula. మీకు ఈరోజు IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఏవైతే 4 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అందులో ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ డిస్టెన్స్ ఫార్ములా మీద మనం ఒక 12 యూజెస్ని నేర్చుకున్నాం. ఆ 12 యూజెస్ మీద ఉన్న పాసిబుల్ ప్రాబ్లమ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు IIIT అఫీషియల్ మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది. అందులో 4 టాపిక్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ట్రిగ్నామెట్రీ అండ్ లాగరిథమ్స్, అండ్ ఇప్పుడు మీకు చెప్పేది కోఆర్డినేట్ జామెట్రీ. మీకు ఈ IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ మోడల్ పేపర్ని మీరు అర్థం చేసుకుంటే కనుక నేను ఆల్రెడీ ఈ 5 వీడియోస్లో ప్రొవైడ్ చేసిన 8 మోడల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మీ రిఫరెన్స్ కోసం ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. మోడల్ పేపర్లో ఉన్నటువంటి దాన్ని కంపేర్ చేసి 1 by 1 చూపిస్తున్నాను. ఎందుకని ఇది చూపించడం జరుగుతుందంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోయిన తర్వాత మీ టెక్స్ట్ బుక్ని ఎలా ట్విస్ట్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఇచ్చారు. మీకు 1 by 1 మీకు ఏవైతే ఇప్పుడు వరకు 5 వీడియోస్లో నేను చెప్పానో ఆ 5 వీడియోస్లో నేను మెన్షన్ చేసిన మోడల్ ప్రాబ్లమ్స్ మీ అఫీషియల్ మోడల్ పేపర్లో ఎలాగ ఇచ్చారనేది ఒక కంపారిజన్ చూద్దాము. చూసారు కదా మీరు, నేను చెప్పిన మోడల్ ప్రాబ్లమ్స్ మీకు IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అఫీషియల్ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి ఎంత సిమిలారిటీ ఉందో, అందుకనే నేను ప్రతిసారి టెక్స్ట్ బుక్ని ట్విస్ట్ చేసి ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ని మాత్రమే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందుకనే నేను ఏదో 15 ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఎప్పుడూ చూడను. కంపల్సరీ మీ టాపిక్ని ట్విస్ట్ చేసి ఇంకా బెటర్గా ఎలా ఇవ్వాలన్న దాని మీద చేయడం వల్ల నేను ఎక్కువ వీడియోస్ని చేయలేకపోతున్నాను. దీనికి సమయం ఎక్కువగా పడుతోంది. దానివల్ల కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ని వర్కౌట్ చేసి ఇవ్వడానికి నాకు సమయం అయితే పడుతుంది. సహకరించగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ వితౌట్ డిలే. సీ ద ఫస్ట్ ప్రాబ్లం. మీకు IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆల్ ఫార్ములాస్ ఇన్ 1 షాట్ అనే దీనికన్నా ముందు వీడియోని చెప్పడం జరిగింది. దాంట్లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్కి అనుగుణంగా ఏవైతే 12 యూసేజెస్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి మీకు ఇక్కడ 30 ప్రాబ్లమ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గమనించగలరు. ఆ వీడియోని దీనికన్నా ముందు ఉంది, అది మీరు IIIT ప్లేలిస్ట్లో ఉంది, గమనించగలరు. ఫస్ట్ వన్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ x-axis ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 units ఫ్రమ్ ద పాయింట్ -4,8. దెర్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ x-axis. లెట్ us think that పాయింట్ ఈజ్ x,0. ఒక పాయింట్ x-axis మీద ఉంది, దానికి ఈ పాయింట్ లెట్ us think that this point is A, which is -4,8. The distance between these 2 points PA is equal to 10 units. They are asking you to find out what is that point B. Simply, whenever they are asking you to find out distance, better to find out the squaring on a both side. Formula use చేయండి. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకుంటే some point on x-axis, that is the point is x,0 because it is on x-axis. If it is a point on x-axis, in what way you will take it is P of x,0. అదే
ఒకవేళ వై యాక్సెస్ మీద ఉంది అంటే 0, y తీసుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 పాయింట్స్ 10 అంటున్నారు కాబట్టి 10² తీసుకోండి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. -4 - x హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100. -4 - x హోల్ స్క్వేర్ బోత్ నెగిటివ్ అయితే కనుక దాన్ని పాజిటివ్ చేయండి, ఎందుకంటే 2 నెగిటివ్ అయితే మైనస్ కామన్ తీసుకోవచ్చు. ప్లస్ 8² ఈక్వల్ టు 100. దెన్ 4 + x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 100 విల్ గివ్ యూ 4 + x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. దెన్ 4 + x ఈజ్ ఈక్వల్ టు √36. 4 + x ఈక్వల్ టు +or -6. Then 4 + x is equal to 6 and 4 + x equal to -6. Clearly x is equal to either 2 or x is equal to -10. వాళ్ళు అడిగింది పాయింట్ కాబట్టి అది x యాక్సిస్ మీద ఉందిగా 2, 0 అండ్ -10, 0 ఆప్షన్ ఎక్కడ ఉందో వెతుక్కోండి. ఆప్షన్ డీలో ఉంది. ఓకే, ఇక్కడ చిన్న థింగ్ అదేంటి అంటే ఒకవేళ మీరు 4 + x హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు ఇలా ఇచ్చినప్పుడు డెఫినెట్గా రూట్ యూస్ చేసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజియర్ ఆల్సో. Let us move to the second problem. Vertices of a square be 3, 4 and 1, -1. Then the area be. మనకి తెలిసిందే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది అంటే కనుక సైడ్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ ఎంత ఇచ్చారు అంటే లెట్ మీ అజ్యూమ్ దట్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. బి మనకు తెలియదు, డి తెలియదు, కానీ ఆపోజిట్ వర్టెక్స్ 1, -1 అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏసీని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా? ఏ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 vertices A and C is the AC. So 3 - 1 whole square x2 - x1 whole square plus y2 - y1. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే 4 + 1 whole square it is equal to 3 - 1 whole square is 2² and 4 + 1 whole square is equal to 5². √4 + 25 which is √29. కానీ వాళ్ళు అడిగింది ఏరియా, మనకు వచ్చింది డయాగ్నల్. Diagonal of a square we know that √2 into side A. So √29 equal to √2A. Where side A is equal to √29 by √2. Then I need that area of the square, area equal to A² which is √29 by 2 whole square. Square and root cancel. Then 29 by 2 square units is the answer. మనకు తెలిసింది ఏంటి అంటే డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఎప్పుడూ కూడా √2 ఇంటూ సైడ్, కాబట్టి ఫస్ట్ సైడ్ని ఫైండ్ అవుట్ చేశాను. సైడ్ ఎంత వచ్చిందంటే √29 by √2 వచ్చింది. మనకి ఏరియా ఎప్పుడు కూడా సైడ్ స్క్వేర్ కాబట్టి సైడ్ స్క్వేర్ చేసుకున్నాను. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 29 by 2 we got the answer for the second one. Let us move to the third problem. Look at the third one. If the vertices are 0, 4, 1, 2, 3, 3 are represents a right angled triangle. The right vertex is and hypotenuse is. First of all, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వర్టిసెస్ అంటున్నారు. 0, 4 and 1, 2 అండ్ 3, 3 అనేది అయితే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ వర్టిసెస్ అంటున్నారు. కాబట్టి యూజువల్గా రైట్ యాంగులర్ ట్రయాంగులర్ వర్టిసెస్ అయితే కాన్వర్స్ ఆఫ్ ద పైథాగరస్ థీరం వర్క్ అవుతుంది. అంటే దానికి డెఫినెట్గా 90 degrees ఉంటుంది, హైపోటెన్యూస్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది పైథాగరస్ థీరం ఫాలో అవుతుంది. కాబట్టి ఏది రైట్ వెక్టెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వీటిని ఏబిసి అనుకుంటున్నాను. ఏబి, బీసీ, సిఏ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏబి డిస్టెన్స్ √,
1 minus 0 whole square plus 2 minus 4 whole square will give you root over 1 plus 2 square 1 plus 4 which is equal to 5 root 5. BC find out చేస్తే గనక 3 minus 1 whole square plus 3 minus 2 whole square which will give you root 5. Again CA is equal to 0 minus 3 whole square plus 3 minus 4 whole square which is the root 10. క్లియర్గా ఏది గ్రేటర్ అయితే దాన్ని తీసుకుంటాం, స్క్వేర్ చేస్తాం, రిమైనింగ్ 2ని కూడా స్క్వేర్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. నథింగ్ బట్ హియర్ ఇట్ ఈజ్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుందా లేదో చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుంటే ఎస్ అయ్యింది కాబట్టి we can say that AC is the hypotenuse where opposite to the hypotenuse is the right vertex, that is the angle B is the right angle, so B is the right vertex and B 1, 2 and root 10 are the required answers to our. Let us see the options here. 1, 2 is the option vertex B and root 10 units is the hypotenuse. In that way we can say that. Let us move to the problem number 4. The point whose abscissa and ordinate are equal which is equidistant to A1 minus 1, 0 and B 0, 5. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లము. మీ టెక్స్ట్ బుక్లో సమ్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సెస్ ఆర్ పాయింట్ ఆన్ వై యాక్సెస్ ఆర్ పాయింట్ అని ఇచ్చి అది ఈక్విడిస్టెన్స్ అని అడుగుతారు. కానీ ఇక్కడ ఎక్స్ కామా వై అని పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్ అబ్సిసా మనకి తెలియదు అండ్ వై కోఆర్డినేట్ ఆర్డినేట్ కూడా మనకి తెలియదు. కానీ ఇక్కడ మాత్రం అబ్సిసా అండ్ ఆర్డినేట్ సేమ్ అంటున్నారు కాబట్టి పాయింట్ ఎక్స్ కామా వై అని కాకుండా ఎక్స్ కామా ఎక్స్ అని తీసుకోవాలి. ఏ ఈజ్ -1, 0 అండ్ బి ఈజ్ 0, 5. దే ఆర్ ఈక్విడిస్టెన్స్ టు ఈచ్ అదర్. ఈక్విడిస్టెన్స్ అంటే ఏంటి? పిఏ ఈక్వల్ టు పీబీ. కానీ పిఏ ఈక్వల్ టు పీబీ ఉంటే వాటిని స్క్వేర్ చేసుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే రూట్ని ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి. PA square -1 minus x whole square plus 0 minus x whole square is equal to 0 minus x whole square plus 5 minus x whole square. 0 minus x whole square getting cancelled. Then expand this. ఇప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోవడం కన్నా ముందు వీటిని ఎక్స్పాండ్ చేయండి. -1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని బోత్ నెగిటివ్స్ ఉంటే దాన్ని పాజిటివ్గా ట్రీట్ చేసి 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేయండి. 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 square minus 2 into 5 into x plus x square. X square cancel. 1 plus 2x is equal to 25 minus 10x. Now you can write it as by simplifying 10x ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. అది 10x plus 2x equal to 25 minus 1. 12x equal to 24 where x equal to 2. Point will be 2, 2. That is the answer. Let us move to the next problem. The perimeter of the triangle with the vertices A, B, C. మీకు పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ అని తెలుసు కాబట్టి ఫస్ట్ వర్టిసెస్ ఏంటో చూసుకోండి. -4, 2 0, -1 3, 3. Perimeter is nothing but the sum of the all sides of any polygon. So AB plus BC plus CA కాబట్టి AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి.
that is root over -4 and 0, -4 minus 0 whole square plus 2 minus of -1 whole square will give you 4 whole square plus 3 whole square will give you that 16 plus 9 which is 25, nothing but 5. ఇది 5 అయింది. ఇప్పుడు మీరేం చేస్తారు, ఇంకా బీసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. 3 plus 0 whole square plus 3 plus 1 whole square will give you 9 plus 16 which is equal to root 25, nothing but 5. Go for the AC. 3 plus 4 whole square plus 3 minus 2 whole square which is equal to 7 square plus 1 square will give you root 50. మీకు ఏబీ వాల్యూ, బీసీ వాల్యూ, సిఏ తెలిసింది కాబట్టి యాడ్ చేయండి. 5 plus 5 plus root 50, 10 plus 5 root 2. 10 plus 5 root 2 will be the perimeter of the given. Then if the given answer may be in terms of the decimal, take the root 2 value is equal to 1.414 and get the answer. Let us move to the next. సిక్స్త్ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేస్తే 4 వర్టిసెస్ ఇచ్చారు. అది ట్రెపీజియం, రాంబస్, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అని ఇస్తున్నారు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెపీజియం అనేది ఆడ్ వన్గా ఉంది. రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ అనేది మాత్రము మనం డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి చేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే మనం అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఐడెంటిఫై చేయడానికి 6 పాజిబిలిటీస్ని వెరిఫై చేయాలి. అవి ఏంటి అంటే సైడ్స్ అండ్ డయాగ్నల్స్, ఏబి, బీసీ, సిడి, డిఏ, ఏసీ, బీడి. ఇందులో సైడ్స్ని పక్కన పెట్టుకుంటే అట్లీస్ట్ మనం డయాగ్నల్స్ వల్ల ఒక ఆప్షన్ అయినా మనం అబ్జర్వ్ చేసి చేయగలము. అందుకని నేను ఫస్ట్ ఏసీ అండ్ బీడీని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏసీకి డిస్టెన్స్ 5 minus 3 whole square plus 3 minus 5 whole square will give you root over 5 minus 3 whole square is nothing but 4. 3 minus 4 is also nothing but 8, root 8. ఇప్పుడు బీడీని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 7 minus 1 whole square plus 7 minus 1 whole square. అప్పుడు మీకు 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ రూట్ 7. ఒకటైతే క్లియర్, అది స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అయితే కాదు. ఎందుకంటే ఇన్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. నౌ ఇట్ ఈజ్ డెఫినెట్లీ రాంబస్. ఎందుకంటే మనం డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి కానీ ఏ అదర్ ఫార్ములాని యూజ్ చేసి కానీ అది ట్రెపీజియమా అనేది ఫైండ్ అవుట్ చేయలేం. దాన్ని వెరిఫై చేసుకోవడానికి ఏబి, బీసీ వాల్యూ, ఎనీ టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఆర్ ఈక్వల్, ఐదర్ ఇట్ ఈజ్ రాంబస్ ఆర్ కైట్. కైట్ అనేది ఆప్షన్లో లేదు కాబట్టి మేబీ అది రాంబస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏబీకి డిస్టెన్స్ చేయండి. 3 minus 1 whole square plus 5 minus 1 whole square which is equal to 4 plus 16 which is equal to root 20. Go for the BC. 5 minus 1 whole square plus 3 minus 1 whole square, answer is root 20. Hence clarified. Option C is the correct. Our elimination method is correct. Now look at the problem number 7. ఇక్కడ కూడా సిమిలర్గా పైన ఇచ్చినట్టుగానే ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డయాగ్నల్స్కి మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి అది పారలాగ్రామా అని వెరిఫై చేయొచ్చు. కానీ ఆప్షన్లో మిగతావన్నీ డయాగ్నల్స్ బైసెక్ట్తో అయ్యేటట్టుగానే ఉన్నాయి కాబట్టి మిడ్ పాయింట్ కన్నా ఇక్కడ యూసేజ్ ఎలిమినేషన్కి మనం డిస్టెన్స్ బిట్వీన్ ద ఆపోజిట్ వర్టిసెస్ అంటే డయాగ్నల్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది బెస్ట్ వే. అందుకని ఏసీ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే 4 minus 4 whole square plus 3 minus 5 whole square which is equal to root 4 which is 2. Find out BD. BD కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ 7 minus 1 whole square plus 6 minus 2 whole square will give you
6 స్క్వేర్ 36 ప్లస్ 16 రూట్ 52. క్లియర్గా డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయింది కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ రాంగ్. అంటే రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ లేదు, అయితే రాంబస్ లేదా పారలాగ్రమ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఏబి అండ్ బీసీ ఎనీ 2 కాన్సిక్యూటివ్ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. అప్పుడు అది రాంబసస్ పారలాగ్రమ్ అనేది తెలిసిపోతుంది. ఎందుకని పారలాగ్రమ్లో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. బట్ ఇన్ రాంబస్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అందుకని ఏబి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ బీసీ డిస్టెన్స్. Adjacent sides are not equal, then we can say that it's not a rhombus, it's a parallelogram. In that way we can eliminate them. Let's move to the next one. Now look at the problem number 8. A is the center of the circle with the radius 13. AB is perpendicular to the chord PQ, where B is 2, minus 3. Then the length of the chord PQ is dash units. First of all, there is a circle with the chord PQ. There is a center which is the A 5, 1. There is a B which is the AB is perpendicular to given, so nothing but it is the 2, minus 3. What will be the length of the PQ antunaru? Usually perpendicular which is drawn from the center of the circle bisects the chord, we know that. So AB distance మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ఇది రేడియస్ ఎలాగో 13 అంటున్నారు కాబట్టి పైథాగరస్ యూజ్ చేసి పీబీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ పీబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్. సో పీబీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్, దీనికి డిస్టెన్స్ వేయండి, 5 minus 2 whole square plus 1 plus 3 whole square with root is equal to, we can find out the what is the PA square. PA square ఎలాగో 13 square అయింది, x square plus దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, 5 minus 2 whole square which is equal to 9 plus 1 plus 3 whole square 16 equal to 116. and క్లియర్గా x స్క్వేర్ వాల్యూ 144 అయింది, x is equal to 12, x వాల్యూ 12 అయితే bq కూడా 12. అప్పుడు pq వాల్యూ ఈజ్ 2 times ఆఫ్ x అవుతుంది, 2 12s is equal to 24 units will be the correct answer. Let us move to the next problem. Problem number 9. 0, minus 1 and 0, 3 are the opposite vertices of a square, then its diagonal be. Direct bit అడిగారు. 0, minus 1 and 0, 3 are the opposite vertices, then what will be the diagonal? Distance between them find out it. Minus 1 minus 3 whole square which is equal to 16, root 16 means 4. We can get the root 16 which is the 4 units is the answer. If the sum of the squares of the distance of the points x, y from the points be 2b square, then which of the following is correct? Options ఇచ్చారు. First of all, sum of the squares of distance from the point. Let us think that point is x, y and the 2 other points which are given is a, 0 is capital A and minus a, 0 is capital B. Sum of the squares of distances from these two are అంటే PA square plus PB square is equal to 2B square అని ఇచ్చారు. ఇప్పుడు PA స్క్వేర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2b స్క్వేర్.
సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. After simplifying that, we got this. Now look at what are the options. If you observe that a square plus x square అంటే x square plus a square కూడా అయి ఉండొచ్చు, అన్నిట్లో అదే ఉంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. కానీ b square minus y square అనేది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్లోనే ఉంది. దెన్ ఫోర్త్ ఆప్షన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లమ్ నెంబర్ 11. If a 2, -3 and b is 10, y, then ab is 10 units, then y is. ఇది మీకు ab ఈజ్ 10 ఇచ్చారు కాబట్టి a స్క్వేర్ ఈజ్ 10 స్క్వేర్ అంటే ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చేసుకోండి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. ab స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 10 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. మీకు ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం చెప్పి ఉన్నాను. అదేంటి 8 స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ = 100. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయకుండా ఏం చెప్పానంటే 8 స్క్వేర్ని 64 అనుకొని ట్రాన్స్పోజ్ చేయండి. y + 3 హోల్ స్క్వేర్ = 36 అవుతుంది. y + 3 = √36. దెన్ y + 3 ఈజ్ ఈక్వల్ టు +or - 6. Then y + 3 is equal to 1 times 6 and y + 3 equal to another time -6. పాజిబుల్ ఆన్సర్స్ వచ్చేటప్పటికి 3, -9 వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఇంపార్టెంట్. ఒక్కోసారి డైరెక్ట్గా డిస్టెన్స్ చేయొచ్చు, లేదా డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని వర్డ్స్లో ఇవ్వచ్చు, లేదా దాన్ని ఇంకా వేరే విధంగా కూడా అడగవచ్చు. 12th one చూడండి. ద రిలేషన్ బిట్వీన్ x, y ఈజ్ ఈక్వీ డిస్టెన్స్ ఫ్రమ్ ది -2, 0 అండ్ 3, -4. ఇలాంటి ప్రాబ్లం మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. ఈక్వీ డిస్టెన్స్ అని ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏ పాయింట్ ఈక్వీ డిస్టెన్స్గా ఉంది, ఏ 2 పాయింట్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఇలా రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు పాయింట్ ఏదైతే ఈక్వీ డిస్టెన్స్గా ఉందో దాన్ని P అనుకోండి. ఏ పాయింట్స్కి ఈక్వీ డిస్టెన్స్గా ఉందో ఆ పాయింట్ని A అండ్ B అనుకోండి. దెన్ గో ఫర్ ఇట్. PA² = PB². PA² డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఉంటుంది. కానీ ఈ రూట్ అనేది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆ రూట్ని ఇగ్నోర్ చేసుకుంటున్నాను. -2 - x హోల్ స్క్వేర్ బోత్ టర్మ్స్ నెగిటివ్ ఉంటే ఎక్స్పాన్షన్లో దాన్ని a + b హోల్ స్క్వేర్ కింద తీసుకోవాలని చెప్పాను, అలాగే తీసుకోండి. 0 - y హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ అవుతుంది. 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 4 + y హోల్ స్క్వేర్. Expand it using a + b whole square formula. You got a 4x + 4 = -6x + 8y = 8y + 25. కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటినీ RHS సైడ్కి, వేరియబుల్స్ అన్నిటినీ LHS సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే 10x - 8y = 21 will be the relationship between the x and y. ఇక్కడ కూడా లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ x అండ్ y అని అడగడానికి ఛాన్స్ ఉంది. అందుకనే లీనియర్ రిలేషన్షిప్ అనే కొత్త వర్డ్ని యూజ్ చేశాను. ఇక్కడ మీరు BA = BCని యూజ్ చేసి చేయొచ్చు. అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 - x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్ అనే కండిషన్ యూజ్ చేసుకుంటే BA² = BC² అవుతుంది. దెన్ యూ విల్ గెట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ నథింగ్ బట్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ x and y. Let us move to the next problem. If the point A, 2 is equidistant from the points
B 8 comma minus 2 and C 2 comma minus 2, then the value of A is, ఇక్కడ ఏవైతే 2 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయో ఏబిసి, బి అనే దానికి కోఆర్డినేట్ 8 కామా మైనస్ 2, సికి 2 కామా మైనస్ 2, ఏబి అండ్ ఏసీఆర్ ఈక్విడిస్టెంట్ టు ఈచ్ అదర్. ఈక్విడిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ టు బి డిస్టెన్స్, ఏ టు సి డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ. ఏవైనా 2 డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చు స్క్వేర్ చేసి. కానీ కన్ఫ్యూజ్ అయిపోయి ఏబీ ప్లస్ సమ్ 5 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఉందనుకోండి, దాన్ని కూడా ఏబీ స్క్వేర్ ఈక్వల్ 5 స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అనేది రాసుకోకూడదు. క్లియర్గా ఈక్వల్ ఉన్నప్పుడు, అది కూడా దే ఆర్ మేబీ మోనామియల్ ఉన్నప్పుడు. సమ్ టైమ్ కొంతమంది ఏం చేస్తారంటే వై ప్లస్ 2 ప్లస్ ఏబి ఈక్వల్ టు సమ్ 10 ఉందనుకుందాం, అప్పుడు దాన్ని స్క్వేరింగ్ చేయడానికి ఇలా ట్రై చేస్తారు. అలా అప్పుడు ట్రై చేయకూడదు. ఎప్పుడు కూడా ఏబి ఈక్వల్ టు ఏసీ కంపల్సరీ 2 సైడ్స్ లేకపోతే 2 థింగ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు అప్పుడు స్క్వేర్ యూజ్ చేయడం వల్ల రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ చేసుకోవడం అనేది ఈజీ, అంతేకాని పెద్దగా స్క్వేర్ చేయడం వల్ల మనకేమీ వేరే. మీరు సింప్లిఫై చేయగానే 8 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అండ్ 2 మైనస్ ఏ హోల్ స్క్వేర్ వచ్చింది. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకొని సింప్లిఫై చేయడం వల్ల మీకు ఏ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సెస్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏ మైనస్ 4,3 అండ్ బి 5,2 ఈజ్. This problem is quite similar with the 13th one, but here it is the point is unknown to us. The unknown point is on the y-axis. So any point is lying on the y-axis, usually its usual form of a point on y-axis is 0, y. ఏదైనా పాయింట్ వై యాక్సెస్ మీద ఉంటే అది 0, y అనుకోవచ్చు. ఎక్స్ యాక్సెస్ మీద ఉంటే x, 0. ఎనీ పాయింట్ అంటే x, y. ఈ పాయింట్కి ఏ అండ్ బి అనే 2 అదర్ పాయింట్స్ ఏమయ్యాయంటే ఈక్వి డిస్టెన్స్. ఇప్పుడే చెప్పాను ఈక్వి డిస్టెన్స్ ఉంటే పిఏ ఈక్వల్ టు పిబి. ఈక్వల్ అయినప్పుడు ఏం చేసుకోవచ్చు, స్క్వేరింగ్ చేసుకోవచ్చు. పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్. సో పిఏ స్క్వేర్ -4 -0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y హోల్ స్క్వేర్. Let's simplify by expanding necessary simplification. Then we got that y value is equal to -2. కానీ వాళ్ళు y వాల్యూ అని ఇస్తారు, కానీ మనకు పాయింట్ కావాలి కాబట్టి 0, -2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఉంటుంది యూజువల్గా అప్సిసా అంటే ఎక్స్, కానీ ఇక్కడ ఆర్డినేట్ అంటే వై. కానీ ఆర్డినేట్ ఈజ్ ట్వైస్ ద అప్సిసా, నథింగ్ బట్ y ఈక్వల్ టు 2x. ఏ ఈజ్ x, 2x. There is another point B which is 4, 3. This is the line segment A, x, 2x. B is 4, 3. Distance between them is √10 units. AB equal to √10 units. Squaring on both sides. AB square is equal to √10 whole square. AB square is equal to 10. Then x minus 4 whole square plus 2x minus 3 whole square is equal to 10. Expand. Then the x value is 3, 1. So maybe point A is either 3, 6 or 1, 2 are the 2 possibilities for the point A. Let's get the problem number 16.
If a equal to 3 comma 1 and b equal to 0 comma y minus 1 and ab equal to 5, then y value b. ఇది కూడా డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసే, కాకపోతే దీన్ని తీసుకోవడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఇప్పుడు వరకు మనం జస్ట్ ఎక్స్ అనో లేకపోతే 2x అనో వై అనో అన్నోన్ ఇస్తే తెలుసు, కానీ ఇక్కడ y-1 ఇస్తున్నాడు. అందుకని దీన్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ అది. ఏబీ ఈక్వల్ టు 5, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. expand it. యూజువల్గా ఇలా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఏం చేయమన్నానంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయమన్నాను. ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఉంటుంది, టైం టేకింగ్ ఎంత పడుతుందని తెలియడానికి మీకు ఎక్స్పాండ్ చేసి చూపిస్తున్నాను. ఫ్యాక్టరైజ్ చేయాలి. అదే ఇక్కడే మీరు ఒకవేళ ట్రాన్స్పోజ్ చేసినట్టయితే మీకు ఆన్సర్ ఎంత సింపుల్గా వస్తుందో చూడండి. 25 - 9 y-2 హోల్ స్క్వేర్ ఈక్వల్ 16, y-2 ఈక్వల్ టు +or -4, y ఈక్వల్ టు either y-2 ఈక్వల్ టు either 4 or y-2 ఈక్వల్ టు -4. అంటే ఇంత ఎక్స్పాన్షన్ చేసి దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసి దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవడం కన్నా మనకి యూజువల్గా ఇలా ట్రాన్స్పోజ్ చేసుకోవడం అనేది ఈజీ అండ్ యాక్యురేట్ ఆన్సర్స్ యూ విల్ గెట్. నౌ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ నెంబర్ 17. If a is x plus 2 comma minus 2 and b is 11 comma 6, then x equal to what if it is ab equal to 70? Is it looking similar with the 16th one? Yes. So what we are going to do is write that ab square equal to 17 square, then ab square is equal to 289. Now in what way you can write it is x plus 2 minus 11, x2 minus x1 ఎలా అయినా రాసుకోవచ్చు. x plus 2 minus 11 whole square plus 6 minus of -2 will become +2 whole square equal to 289. Then you may get that x minus 9 whole square plus 64 equal to 289. From here onwards you know how to do. You will simplify that by transposing 64 to here. You will get the required x value in a very easier manner. Let us move to the 18. The center of the circle is, circle తీసుకోండి, center of the circle చూసుకోండి. 2x minus 1 comma 3x plus 1 అంటున్నారు. And it is passing through a point of -3 comma -1. అంటే ఇది ఏదైనా పాయింట్ సెంటర్ ఇది. And its diameter is 20. అంటే ఇండైరెక్ట్గా రేడియస్ 10. Radius is equal to OA is equal to 10 units. Then OA equal to 10 on squaring both sides. Then OA square is equal to 100. Go for it. Right now 2x minus 1 minus of -3 the +3 whole square plus 3x plus 1 minus of -1 will become +1 whole square equal to 100. Then 2x plus 2 whole square plus 3x plus 2 whole square is equal to 100. Let us expand it. 4x square plus 2 square means 4 plus 2 into 2x into 2 8x. I have expanded a plus b whole square. 3x plus 2 whole square can be written as 9x square plus 4 plus 3 2s 6, 6 into 2 12x is equal to 100. Let us simplify. 13x square plus 8x plus 12x is 20x plus 8 equal to 100. 13x square plus 20x
minus 92 is equal to 0, because 8 minus 100 is minus 92. Let us factorize now, then only we'll get the x value. Then factors of the 13 and 92. Let's multiply 13 and 92. 92 can be written as 2 into 46. Then 26 and 46 are the factors. 13x square plus 2 comma minus 46 by 13 will be the two possible values of x. Let us move to the problem number 19. A minus 3 comma minus 2, B is minus 6 comma A, and C is minus 3 comma minus 4, and D 0 comma minus 1 are the vertices of quadrilateral with AB equal to CD, and A is less than the 0, means A is negative, then A value B. First of all, what is the given condition? Take it AB equal to CD. AB equal to CD, then squaring on both sides. AB square equal to CD square. A is here minus 3 comma minus 2. B is minus 6 comma A, where C is minus 3 comma minus 4 and D is 0 comma minus 1. You know distance formula very well. Minus 6 plus 3 whole square plus A plus 2 whole square equal to 0 plus 3 whole square plus minus 1 plus 4 whole square. So it is 9 plus A plus 2 whole square is equal to 9 plus minus 1 plus 4 whole square is again it is 9. 9 get cancelled. A plus 2 whole square is equal to 9. So square can be transposed as root. Then A plus 2 equal to plus or minus 3. Then A plus 2 equal to 3 and A plus 2 is equal to minus 3. A equal to 3 minus 2, A equal to 1 and A is equal to minus 5. ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి వాల్యూస్ ఇస్తారు. 1 minus 1, C 5 and D is minus 5. మనం ఏమనుకుంటామంటే ఆప్షన్ 1 యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ 2, ఆప్షన్ 1 యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ 4 రెండు కరెక్టే ఉన్నాయి కదా, ఏ వాల్యూ అయినా పెట్టచ్చు అంటున్నారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది చూసుకుంటే ఏ మస్ట్ బి లెస్ దాన్ ద 0 మాత్రమే అవ్వాలి అంటున్నారు. 0 లెస్ దాన్ 0 అవ్వాలి అంటే అప్పుడు ఈ ఇంటిగ్రల్ వాల్యూ అనేది రాంగ్ అవుతుంది. Then answer is option D, which is minus 5. Let us move to the next problem. Now look at the problem number 20. The distance of the point P x comma y and from the points A 1 comma minus 3 and the B is minus 2 comma 2 are in the ratio 2:3. ఇప్పుడు వరకు ఒక పాయింట్ ఇచ్చి ఏ అండ్ బి ఇస్తే ఈక్వి డిస్టెంట్లో ఉంటే మనకు తెలుసు. కానీ ఈ ప్రాబ్లమ్ని 2:3 అని అడుగుతున్నాను. అంటే ఇండైరెక్ట్గా పిఏ బై పిబి ఈజ్ ఈక్వల్ టు 2/3 అని రాసుకోవచ్చు. ఎస్ రాసుకోవచ్చు. పిఏ ఈక్వల్ టు పిబి ఈక్వల్ టు 2:3. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3PA ఈక్వల్ టు 2PB. ఇప్పుడు స్క్వేరింగ్ చేయండి. 9PA square equal to 4PB square. Go for it. 9 into PA square. One minus x whole square plus minus 3 minus y whole square. ఇలా బ్రాకెట్ పెట్టకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బ్రాకెట్ పెట్టుకోండి. 4 into I have expanded. Let us simplify it. 9 into 1 plus 9 10 plus x square plus y square minus 2x plus 6y is equal to 4 into x square plus y square
plus 4x plus 4y plus 8 multiply. Now simplify it. Then this is the relation between the x and y. Whenever a point p x comma y is, whenever the distance of the point p are the from the points a and b are in the ratio 2:3. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటంటే పాయింట్ పి అనేది ఉంది, ఏ కామా బి అనేవి 2 పాయింట్స్. ఇప్పుడు వరకు మనకు తెలిసిన కాన్సెప్ట్ ఓన్లీ ఈక్వి డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ మాత్రమే మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై వెనెవర్ పిఈ అండ్ పీబీఆర్ ఇన్ రేషియో 2:3. అలా తీసుకున్న తర్వాత దాన్ని స్క్వేరింగ్ చేసుకున్నాను. వచ్చిన వాల్యూస్ని సింప్లిఫై చేసుకుని నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. అదే 5x² + 5y² -70y -58 = 0. సింప్లిఫికేషన్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి అలా వదిలేస్తున్నాం. ఆప్షన్ వెరిఫై చేసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 21. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ b + c, c + a అండ్ c + a, a + b ఈజ్ వాట్? యూజువల్గా ఇప్పుడు వరకు అన్ని స్క్వేర్స్ చేసుకున్నాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని కూడా రూట్ లేకుండా స్క్వేర్గా కూడా చేసే అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకని జస్ట్ డిస్టెన్స్ అడిగినప్పుడు √(x2 - x1) ² + y2 - y1² ఫార్ములా కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. c + a - b + c. ఇక్కడ కూడా మీరు బ్రాకెట్ అనేది పెట్టుకోకపోతే కనుక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. a + b - c + a ఇలా వదిలేసారంటే ఓన్లీ మీరు b - c అనుకుంటారు, a అండ్ a 2a అనుకుంటారు. అందుకని బ్రాకెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. లెట్ us సింప్లిఫై దిస్ వన్. c + a - b - c హోల్ స్క్వేర్ ప్లస్ a + b - c - a హోల్ స్క్వేర్. a అండ్ a క్యాన్సిల్, c and c also cancel. √(a - b హోల్ స్క్వేర్ ప్లస్ b - c హోల్ స్క్వేర్. Let us simplify. Now the simplified value is √(a² + 2b² + 2c² - 2ab - 2bc. We can't simplify further, so leave it. In this way we can find out the distance between the 2 points called b + c, c + a and c + a, a + b. Let's move to the next problem. Problem number 20. Now look at the problem number 22. If a point p x, y lies on a circle whose center is 3, -2 and the radius is 3, then the relation between x, y is. Let's draw a circle with -2 is a center and p x, y is some point on the circle. Let us think that O is the center of the circle. Then OP = radius is equal to 3. Then OP² is equal to 9 by squaring on it. Distance between O and P can be written as x - 3 whole square plus y + 2 whole square = 9. Simplify it, get the answer. This is the relationship between the x, y and whose center is 3, -2 and the radius is the 3. Let us move to the problem number 23. X, y is equidistant from the points a x plus from the points a plus b, b minus a and b a minus b, a plus b. Then bx is equal to what? ఈక్విడిస్టెన్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. రీజన్ ఏంటి అంటే ఈక్విడిస్టెన్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే ఈక్విడిస్టెన్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు ప్రాపర్గా రివిజన్ అవ్వడానికి దాని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ని నేను ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈక్విడిస్టెన్స్ కండిషన్ మీకు తెలుసు కాబట్టి స్క్వేర్ చేయండి. PA² = PB².
Now expand it carefully. X square plus a plus b whole square minus 2 into a plus b into x plus y square plus b minus a whole square minus 2 into b minus a into y equal to x square plus a minus b whole square minus 2 into a minus b into x plus y square minus 2 into y into a plus b plus a plus b whole square. Let us simplify. A plus b whole square x square y square b minus a whole square a minus b whole square are getting cancelled. What are left over? Let us simplify by using expansion. Minus 2ax minus 2bx minus 2by plus 2ay is equal to minus 2ax plus 2bx minus 2ay minus 2by. Let us simplify by making that all the bx terms is one side. Minus 4bx is equal to minus 4ay. Minus 4 getting cancelled, then bx equal to ay. In that way we can find out its answer very easily. Let us move to the problem number 24. X comma 3 and 4 comma 5 is 2 root 5 is given. ఈ ప్రాబ్లం ఇవ్వడానికి వేరే ఏ రీజను లేదు, జస్ట్ ఇక్కడ 2 root 5 అని ఇచ్చారు. దాన్ని ఎలా మీరు సింప్లిఫై చేసుకుంటారనే ఒకే ఒక సిచ్యువేషన్ వల్ల ఇచ్చాను. Now distance between them 4 minus x whole square plus 5 minus 3 whole square root equal to 2 root 5. Squaring on both sides, then 4 minus x whole square plus 4 is equal to 2 root 5 whole square. Simplify and try to get the answer for the x. Let us move to the problem number 25. There is a line segment of length 10 centimeter where one end is 2 comma minus 3 and other end is having x comma y. But its x coordinate is 8 and the y coordinate will be nothing but 8 comma y. Distance between them means 2 minus 8 whole square plus y plus 3 whole square root over is equal to 10. Squaring on both sides, 2 minus 8 whole square plus y plus 3 whole square equal to 100. Simplify. 36 plus y plus 3 whole square is equal to 100. Same like previous problem itself, by transposing you will get 64. It will become plus or minus 8, then y plus 3. Y plus 3 equal to 8 and y plus 3 is equal to minus 8. Simplify and try to get the answer. Y equal to 5 and y equal to minus 11. Either 5 or minus 11 are the required answer. Let us move to the next problem. Problem number 26. ఈ ప్రాబ్లమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాల్సి వచ్చింది. డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ కాట్ ఆల్ఫా కామా 1 ఫ్రమ్ ది ఆరిజిన్. డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే 0, 0 నుంచి కాట్ ఆల్ఫా కామా 1కి డిస్టెన్స్ ఏమంటున్నారు? 0 మైనస్ కాట్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ ఆల్ఫా plus 0 minus 1 whole square means 1. We all know that the identity cot square alpha plus 1 can be written as cosecant square alpha. Cosecant square alpha, square root of cosecant square alpha is equal to cosecant alpha. Let us move to the problem number 27. The nearest point from the origin is. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే మనం డిస్టెన్స్ ప్రతిదానికి ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ABCD పాయింట్స్ అనుకుంటున్నాను ఆరిజిన్ నుంచి, కాబట్టి సింపుల్గా స్క్వేర్స్ చేసి రూట్ చేయండి. 2 square plus 1 square అంటే మళ్ళీ ఇలా వేసుకోకుండానే డైరెక్ట్గా స్క్వేర్స్ చేసేసుకోండి. 2 square plus 1 square root 5. 3 square plus 1 square root 10. 5 comma 0 root 5 square plus 0 square root 25. 2 comma minus 3. 2 square plus 3 square means it's root 13. నియరెస్ట్ పాయింట్ అంటే ఆబ్వియస్గా
లెస్ డిస్టెన్స్ ఉండాలి. దేనికి లెస్ డిస్టెన్స్ ఉందంటే ఆప్షన్ ఏకి. లెట్ us మూవ్ టు ప్రాబ్లం నెంబర్ 28. The point on x-axis which is equidistant from the points 3, 5 and 4, 2. ఇది మీకు జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. మీకు పాయింట్ పి అనేది x, 0 అని తెలుసు కాబట్టి పిఏ ఈక్వల్ టు పీబీ అని యూజ్ చేసి పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ఐడెంటిటీని యూజ్ చేసుకుంటే మీరు ఈజీగా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎక్స్ తెలిస్తే x, 0 పాయింట్ అన్నోన్ కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. మీకు సెంటర్ అండ్ రేడియస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఎలా చాలా చూశారు అండ్ నేర్చుకున్నారు కూడా. 29th ప్రాబ్లం చూడండి, somewhat interesting. The center of a circle is the origin and its radius is 3. Note the location of 2, √5. అంటే ఇండైరెక్ట్గా 0 ఆరిజిన్ అయినప్పుడు ఇది పాయింట్ పి, √5 అయితే అసలు దీని లొకేషన్ ఎక్కడుంటుంది అని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ బిట్. యూజువల్గా సెంటర్ నుంచి ఏదైనా పాయింట్కి డిస్టెన్స్ ఈక్వల్ టు రేడియస్ వస్తే అది బౌండరీ మీద ఉంటుంది. ఇట్ ఈస్ లైస్ ఆన్ బౌండరీ. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ మేబీ గ్రేటర్ దాన్ ద రేడియస్, ఇట్ ఈస్ lies on exterior part, means outside of the circle. Maybe if it is less than the radius, means it is in the interior part of the circle. Now let us find out the distance between the origin to the point P, which is 2, √5. I told you already, whenever the origin to that any point distance is nothing but square root of square plus square. అంటే 2 square plus √5 whole square అయింది. అప్పుడు 4 plus 5 which is √9, నథింగ్ బట్ ఆన్సర్ ఈస్ 3. ఓపీ ఈక్వల్ టు ఆర్ అయింది కాబట్టి ఇట్ ఈస్ లైస్ ఆన్ ద బౌండరీ. సో లైస్ ఇన్సైడ్ ద సర్కిల్, లైస్ ఆన్ ద సర్కిల్, డస్ నాట్ లైస్ ఆన్ ద సర్కిల్, లైస్ అవుట్సైడ్ ఆఫ్ ద సర్కిల్. దెన్ ఆప్షన్ బి విల్ బీ ద సూటబుల్ ఆప్షన్ ఫర్ దిస్. లెట్ us మూవ్ టు ద ప్రాబ్లం నెంబర్ 30. Now look at the problem number 30. A 7, 5 and B 2, 4 and C 6, 10. Then AB ఈక్వల్ టు ఏబీకి డిస్టెన్స్ మనం ఎలాగో చేయగలం. కానీ ఇక్కడ ఏబీ డిస్టెన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీలో రిప్రజెంట్ చేయమంటున్నారు. అంటే నువ్వు ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఏసీ వాల్యూను కూడా. ఏబీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 7 - 2 whole square plus 5 - 4 whole square, which will give you 5 square plus 1 square, nothing but √26. Find out AC distance. Clearly AB and AC got equal, then option A is correct. ఇన్ కేస్ మేబీ ఇది √52 అలా అయితే √104 వచ్చింది అనుకుందాం. ఏసీ 104ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు? 4 × 26 కాబట్టి 2√26. అప్పుడు ఏబీ బై ఏసీ రిలేషన్షిప్ రావడానికి ఏబీ బై ఏసీ వేసుకోండి. ఏబీ ఏమో √26 / 2√26 అవుతుంది. సింప్లిఫై చేస్తే ఏబీ ఈక్వల్ టు half of the AC అనే రిలేషన్ వస్తుంది. ఇన్ కేస్ మేబీ దే ఆర్ డిఫరెంట్. లెట్ us move to the next. Now look at the problem number 31. PQR are the collinear point, then R is collinear P, R and some Q మిడిల్లో ఉంది అనుకుంటున్నాను. PR is equal to 10. Nothing but PR can be written as PQ plus QR because of it is a collinear. PR వాల్యూ వాళ్ళే 10 ఇచ్చారు. P2Q డిస్టెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలరు, ఎందుకంటే P ఏమో 3, 4 అండ్ Q is 7, 7 కాబట్టి √7 - 3 whole square plus 7 - 4 whole square will give you
4 square plus 3 square means root 25, 5. 5 plus QR. Then QR is equal to 10 minus 5, 5. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో మనం క్యూ అనేది ఉంది 7,7 ఆర్ x,y అని పెట్టుకోవడం కన్నా అన్ని ఆప్షన్లు నోన్గా ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ వెరిఫై చేయండి. క్యూ నుంచి ఆర్కి ఏదైతే ఆప్షన్ 5 వస్తుందో అబ్జర్వ్ చేయండి. దెన్ Q to R నేను ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తున్నాను. Q ఈజ్ ఎనీహౌ 7,7 అండ్ R ఈజ్ ది మేబీ 10,10 అనుకుంటున్నాను. డిస్టెన్స్ చేస్తే 10 minus 7 3 square plus 3 square which is equal to root 18. No. Next option 7,7 and 11,11. Then root over 4 square plus 4 square which is equal to root 32. No. Then third option 7,7 and 11,10. 7 minus 11 4 square plus 10 minus 3 whole square. Yes, it is the root 25. Then answer is 5. Then option C is correct. Look at the problem number 32. 32 is the ABC is a triangle with the vertices A is 0,3 and B is the 2,3 and C is the minus 2, minus 3. They are asking you to find the length of the median which is passing through the vertex A. అంటే మీనింగ్ ఏంటంటే D అనే మిడ్ పాయింట్ని బీసీకి తీసుకోవాలి. బికాస్ ఆఫ్ మీడియన్ మీన్స్ ద లైన్ సిగ్మెంట్ విచ్ ఈజ్ జాయింట్ ఫ్రమ్ ది వర్టెక్స్ టు ది మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. మిడ్ పాయింట్కి ఫార్ములా మీకు తెలుసు, x1 plus x2/2, y1 plus y2/2, 2 minus 2/2, 3 minus 3/3, 3 minus 3/2. So it is 0, 0. Then distance between 0,3 to 0,0 is the median. We know distance between the origin to the any point is that x coordinate square plus y coordinate square. Nothing but it is root 9. 3 is the median. మీకు ఈ వీడియోలో 30 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేయడం జరిగింది. అది కూడా మీ కోఆర్డినేట్ జియోమెట్రీ చాప్టర్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేసి, ఇంకా మీకు సెక్షన్ పాయింట్, మిడ్ పాయింట్ ఫార్ములా అండ్ దాంతోపాటు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, స్లోప్, కాన్కరెంట్ లైన్ కాన్సెప్ట్స్ అనేవి మిగిలిపోయాయి. ప్రతి కాన్సెప్ట్కి ఉన్న అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు మీకు యూజ్ అయ్యే విధంగా వాటిని మాడిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ప్లీజ్ subscribe, share and like my channel SACI Classes, a specialist learning center for everyone. Thank you for watching.